Hello aspirants, welcome back to Siva REDDY Logics. In this session, we'll be going to discuss related to geography. Okay, so based on geography subject, MCQs అనేవి మనం ఈ పర్టికులర్ సెషన్లో డిస్కస్ చేయబోతున్నాము. లైక్ మల్టిపుల్ ఏరియాస్ని కవర్ చేస్తూ కంప్లీట్గా జాగ్రఫీ మ్యారథాన్ అనమాట ఈ పర్టికులర్ క్లాస్లో మనం కవర్ చేయబోయేది. ఓకే, అన్నీ కూడా MCQ బేస్డ్గా మీకు క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రీవియస్గా ఆల్రెడీ మీకు సబ్జెక్ట్ వైజ్ మ్యారథాన్ సెషన్స్ అనేవి అప్లోడ్ చేసాము మన యూట్యూబ్ ఛానల్లో. ప్రతి ఒక్కరు కూడా మన వీడియోస్ని అదర్ ఆస్పిరెంట్స్కి షేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ యాజ్ వెల్ as డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద లైక్ బటన్. ఓకే, నౌ లెట్ మీ స్టార్ట్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్ అండి రిలేట్ టు జాగ్రఫీ. ఓకే, ద స్టడీ ఆఫ్ హెవెన్లీ బాడీస్ ఈజ్ నోన్ యాజ్ ఆస్ట్రోనాటిక్స్, ఆస్ట్రాలజీ, ఆస్ట్రానమీ, ఆస్ట్రోఫిజిక్స్. సో ఏంటండి, విచ్ ఇస్ ఆల్ అబౌట్ హెవెన్లీ బాడీస్ అన్నారు. దేని గురించి చదివేది హెవెన్లీ బాడీస్ అంటే ఏంటి? యూ కెన్ కన్సిడర్ హియర్ హెవెన్లీ బాడీస్ విచ్ కెన్ కమ్స్ అండర్ ద స్టడీ ఆఫ్ ద సన్. ఓకే, హెవెన్లీ బాడీస్ అంటే ఏంటి? ద సన్, మూన్, స్టార్స్, ఓకే, గెలాక్సీస్ గురించి అండ్ యాజ్ వెల్ యాజ్ ప్లానెట్స్ గురించి. ఓకేనా, సో ఈ హెవెన్లీ బాడీస్ గురించి చదివేదాన్ని ఏమని అంటారు అన్నారు. ఓకేనా, హెవెన్లీ బాడీస్ అంటే ఫస్ట్ మీకు ఐడియా ఉంటే మీరు ఈజీగా దీన్ని ఆన్సర్ చేయొచ్చు. ఏంటంటే ఆప్షన్ సి, astronomy. Okay, so study of heavenly bodies is known as astronomy, which is nothing but about the study of sun, moon, stars, galaxies, planets, etc. Okay, so first heavenly body that was discovered by the men was the moon andi. Okay na, so dan tarvata ante first discover chesina heavenly body edi ante the moon anamata. Then later on the sun kanivandi, stars kanivandi, planets kanivandi వీటిని డిస్కవర్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Name the imaginary line which divides the earth into two hemispheres. Northern hemisphere, southern hemisphere, equator, none of these. Okay, so ఏమన్నారు? నేమ్ ద ఇమాజినరీ లైన్. ఇక్కడ మళ్ళీ ప్రాపర్గా చూడండి. నెక్స్ట్ ఒక క్వశ్చన్ కూడా మీకు సిమిలర్గా ఉంటుంది. సో మేబీ మీరు అక్కడ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నేను అందుకే ముందే చెప్తున్నాను మీకు ఇక్కడ ఇమాజినరీ లైన్ విచ్ డివైడ్స్ ద ఎర్త్ అండి. ఓకేనా, ఎర్త్ని డివైడ్ చేసి టూ హెమిస్ఫియర్స్గా అది ఏంటి అన్నారు. సో ఆన్సర్ ఏంటంటే మనకి ఈక్వేటర్ అండి. ఓకేనా, సో ఆప్షన్ సి ఈజ్ యువర్ ఆన్సర్. 0 డిగ్రీ లాటిట్యూడ్ అండి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్కి. ఓకేనా, సో హారిజంటల్ లైన్స్ అంటాం కదా సింపుల్గా చెప్పాలంటే మనకి ఇమాజినరీ లైన్స్, ఇవి మనకి లాటిట్యూడ్స్ అనమాట. అయితే ఇందులో 0 డిగ్రీ లాటిట్యూడ్ అనేది ఎర్త్ని టూ లైక్ నార్థన్ హెమిస్ఫియర్ అండ్ సదర్న్ హెమిస్ఫియర్గా డివైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో అలా ఇట్ డివైడ్స్ ద ఎర్త్ ఇన్ టు ద నార్థన్ అండ్ సదర్న్ హెమిస్ఫియర్స్ అండి. దట్ మీన్స్ ఈక్వేటర్ పాసెస్ టు ద సెంటర్ ఆఫ్ ద ఎర్త్. ఆర్ యూ క్లియర్? ద ఈక్వేటర్ ఇస్ అ 0 డిగ్రీ హారిజంటల్ ఇమాజినరీ లైన్. ఆర్ యూ క్లియర్? That is related to the imaginary line which divides the earth into the northern hemisphere and southern hemisphere. So that is 0 degree latitude and is nothing but equator. Okay now, option C is your answer. Next one, our country India lies in which hemisphere? Eastern hemisphere, northern hemisphere, both A and B, none of these అండి. జనరల్గా మీరు చూసినట్లయితే మనకి వరల్డ్ మ్యాప్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే జస్ట్ యూ కెన్ అబ్జర్వ్ హియర్ మనకి ఇండియా అనేది ఈ పొజిషన్లో ఉంటుంది. అవునా, అయితే ఇక్కడ ఏంటంటే యూ కెన్ కన్సిడర్ హియర్ లైక్ మేజర్ లాటిట్యూడ్స్ అనేవి మనకి ఈ విధంగా ఉంటాయి. అవునా, ఎస్, జస్ట్ మీరు డ్రాయింగ్ని నెగ్లెక్ట్ చేసేయండి. ఓకే, సో అయితే ఇక్కడ మనకి ఏ హెమిస్ఫియర్స్లో ఇండియా అనేది లొకేట్ అయి ఉంటుందంటే కంప్లీట్గా చూసుకుంటే మనకి ఎక్కువ మేజర్ పోర్షన్ అనేది నార్థన్ హెమిస్ఫియర్లో ఇంకా ఈస్టర్న్ హెమిస్ఫియర్స్లో ఉంటుందండి. ఓకే, సో ద మెయిన్ ల్యాండ్ ఎక్స్టెండింగ్స్ విచ్ ఇస్ ఇన్ ద నార్థన్ అండ్ ద ఈస్టర్న్ హెమిస్ఫియర్ అండి. ఓకే, సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే మీకు సారీ నార్థన్ ఈస్టర్న్ కాదండి, జస్ట్ నార్థన్ హెమిస్ఫియర్లో మనకి మేజర్ ఆఫ్ ద పోర్షన్ ఉంటుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది ఆన్సర్ అనేది ఇండియా లైజ్ ఇన్ ద నార్థన్ హెమిస్ఫియర్ అండి. మరి నార్థన్ హెమిస్ఫియర్ అన్నారు కాబట్టి జనరల్గా లాటిట్యూడ్స్ ఏ లాటిట్యూడ్స్ని ఎక్స్టెండ్ అవుతున్నాయి అంటే 8 degrees 4 minutes నార్త్ ఇంకా 37 degrees 6 minutes నార్త్ అండి. ఓకేనా, సో ఈ లాటిట్యూడ్స్ అనేవి ఇండియా యొక్క ఎక్స్టెన్షన్ అనమాట. ఓకేనా, సో అలా ఇండియా అనేది ఏ హెమిస్ఫియర్లో ఉంటుందంటే నార్థన్ హెమిస్ఫియర్ లొకేట్ అయి ఉంటుందండి. ఆప్షన్ డి ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, సో ఇండియా లైజ్ ఇన్ విచ్ హెమిస్ఫియర్? ఇండియా లైజ్ ఇన్ ద నార్థన్ హెమిస్ఫియర్. ఆర్ యూ క్లియర్? ఎందుకంటే ఎర్త్ని డివైడ్ చేసేది ఈక్వేటర్ అన్నాము. ఏ విధంగా? 2 మేజర్ పోర్షన్గా. సో అలా ఎర్త్ని డివైడ్ చేసినప్పుడు ఇండియా అనేది అప్పర్ పార్ట్లో అంటే నార్థన్ హెమిస్ఫియర్లో లొకేట్ అయి ఉందన్నమాట. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద అదర్ నేమ్ ఆఫ్ ద 0 డిగ్రీ లాంగిట్యూడ్ అండి? ఓకే, ఫోకస్ ద క్వశ్చన్ హియర్. ఇందాక మనం డిస్కస్ చేసింది వేరే కాన్సెప్ట్. ఒకసారి ఆప్షన్స్కి వెళ్దాము. ఈక్వేటర్, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ప్రైమ్ మెరిడియన్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్.
మేజర్ ఆఫ్ యూ విల్ ఆన్సర్ వాట్? ఆప్షన్ ఏ అని. ఎందుకోసము? 0 డిగ్రీ లాంగిట్యూడ్ అన్నారు. సో ఆబ్వియస్గా 0 డిగ్రీ అనగానే ఈక్వేటర్కి వెళ్ళిపోతారు. బట్ ఇక్కడ క్లియర్గా చూసుకోండి, లాంగిట్యూడ్ అని క్వశ్చన్ అడిగారు, లాటిట్యూడ్ కాదండి. 0 డిగ్రీ లాటిట్యూడ్ అన్నప్పుడు ఆన్సర్ ఏమవుతుంది అంటే ఈక్వేటర్ అవుతుంది. కానీ ఇక్కడ 0 డిగ్రీ లాంగిట్యూడ్ అన్నారు, అది ప్రైమ్ మెరిడియన్ అండి. ఆప్షన్ సి ఈజ్ యర్ ఆన్సర్. ఓకే, సో ఎనీ లైన్ ఆఫ్ లాంగిట్యూడ్, ఏ మెరిడియన్ దట్ కెన్ సర్వ్ as 0 డిగ్రీ లాంగిట్యూడినల్ లైన్. ఓకే, సో యూ కెన్ కన్సిడర్ హియర్ ఇది ఒక ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ కూడా ప్రైమ్ మెరిడియన్ కి సంబంధించి. అదేంటండి? త్రూ ద గ్రీన్విచ్, రైట్, త్రూ విచ్ రన్స్ త్రూ ద గ్రీన్విచ్ అనమాట. దట్ ఈస్ విచ్ ఈస్ ఇన్ ఇంగ్లాండ్ అండి. ఓకే, విచ్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ద ఒఫీషియల్ ప్రైమ్ మెరిడియన్ అనమాట. సో అది ఒక ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ అనమాట 0 డిగ్రీ లాంగిట్యూడ్ కి సంబంధించి. ఓకేనా? సో వాట్ వాజ్ ద అదర్ నేమ్ ఆఫ్ 0 డిగ్రీ లాంగిట్యూడ్? ప్రైమ్ మెరిడియన్. 0 డిగ్రీ లాటిట్యూడ్ అయితే ఏమవుతుంది? ఈక్వేటర్ అవుతుంది ఆన్సర్ అనేది. సో క్వశ్చన్ ని ప్రాపర్ గా చదవాలి. మీకు ఇలా సిమిలర్ క్వశ్చన్స్ అనేవి మనకి బేసిక్ టర్మినాలజీస్ నుండి ఉంటాయి, కానీ మీరు ఎగ్జామినేషన్ హరిబరిలో మేబీ కొన్ని ఏరియాస్ లో మిస్టేక్ కమిట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో అందుకే ఇక్కడ నేను ముందుగానే చెప్తున్నాను అనమాట మీకు. అంటే కొన్ని మైన్యూట్ మిస్టేక్స్, కొన్ని సింపుల్ టాపిక్స్ నుండి మీరు మార్క్స్ లాస్ అవుతారు. ప్రీవియస్ గా కూడా చాలా వరకు ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ స్టూడెంట్స్ నుండి మనం కలెక్ట్ చేసాం కాబట్టి లైక్ ఐఎమ్ ఇన్ఫార్మింగ్ యూ బిఫోర్. ఓకే, నెక్స్ట్ వన్, నేమ్ ద కాంటినెంట్స్ ఫ్రమ్ వేర్ ఈక్వేటర్ పాసెస్. ఆఫ్రికా, సౌత్ అమెరికా, ఏషియా, ఆల్ ఆఫ్ దిస్. ఓకే, ఈక్వేటర్ పాస్ అయ్యేది అన్ని కాంటినెంట్స్ నుండి. సౌత్ ఆఫ్రికా నుండి పాస్ అవుతుంది. జనరల్గా మనకి గ్లోబ్ పైన చూసుకుంటే సౌత్ అమెరికా కవర్ అవుతుంది, ఆఫ్రికా కవర్ అవుతుంది అండ్ ఏషియా కవర్ అవుతుంది. సో అలా ఈక్వేటర్ పాసెస్ త్రూ ద ఆల్ దీస్ పర్టికులర్ కాంటినెంట్స్ అండి. ఓకేనా? సో ఆప్షన్ డి ఈజ్ యర్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నేమ్ ద ఓన్లీ కాంటినెంట్ ఫ్రమ్ వేర్ బోత్ ద ప్రైమ్ మెరిడియన్ అండ్ ద ఈక్వేటర్ పాసెస్. ఏషియా, యూరప్, ఆఫ్రికా, సౌత్ అమెరికా. ఏంటంటే ఇక్కడ ఒక జాగ్రఫీ ఫ్యాక్ట్ అనమాట ఇది. ఈక్వేటర్ ఇంకా ప్రైమ్ మెరిడియన్ అంటే 0 డిగ్రీ లాటిట్యూడ్. ఓకేనా? 0 డిగ్రీ లాటిట్యూడ్ అండ్ 0 డిగ్రీ లాంగిట్యూడ్ రెండు కూడా ఒక పర్టికులర్ కాంటినెంట్ నుండి పాస్ అవుతాయి. ఏ కాంటినెంట్ అంటే ఆఫ్రికా అండి. ఆప్షన్ సి ఈజ్ యర్ ఆన్సర్. ఆఫ్రికా ఈజ్ ద ఓన్లీ కాంటినెంట్ టు హ్యావ్ ల్యాండ్ బోత్ at the equator and at the prime meridian. ఓకేనా? సో అలా ఏ కాంటినెంట్ ఈక్వేటర్ ఇంకా ప్రైమ్ మెరిడియన్ పాస్ అవుతున్నాయి అంటే త్రూ ద ఆఫ్రికా. నెక్స్ట్ వన్, ద ఇమాజినరీ లైన్స్ ఆన్ ద గ్లోబ్ ఆర్ కాల్డ్, the imaginary horizontal line on the globe are called longitudes, latitudes, both of the above, or that means both A and B, or none of these. ఏమన్నారు? ఇమాజినరీ హారిజెంటల్ లైన్స్ అన్నారు. వర్టికల్ లైన్స్ అని అడిగినప్పుడు మనకు అది లాంగిట్యూడ్స్ అవుతుంది, కానీ ఆన్సర్ అడిగింది హారిజెంటల్ లైన్స్ గురించి. సో అప్పుడు ఆన్సర్ ఏంటండి? ఇమాజినరీ హారిజెంటల్ లైన్స్ ఆఫ్ లాటిట్యూడ్ అనేవి. ఓకేనా? దట్ వర్ లాటిట్యూడ్స్ అనమాట. ఆప్షన్ బి ఈజ్ యువర్ ఆన్సర్. అండ్ అలాగే వీటిని పారలల్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఓకేనా? పారలల్స్ ఆఫ్ లాటిట్యూడ్ గా, ఎందుకంటే అవి ఈక్వేటర్ ఉంటుంది కదా, 0 డిగ్రీ ఈక్వేటర్ లాటిట్యూడ్ అనేది. సో దీనికి ప్యారలల్ గా పాస్ అయ్యే లైన్స్ ఏవైతే ఉన్నాయో హారిజంటల్ లైన్స్ అనేవి, సో వాటిని లాటిట్యూడ్స్ గా కన్సిడర్ చేస్తారు. అందుకోసమే ఈ ఇమాజినరీ హారిజంటల్ లైన్స్ ని ప్యారలల్స్ అని కూడా పిలవడం జరుగుతుంది అనమాట. ఈక్వేటర్ కి ప్యారలల్ గా ఇవి రన్ అవుతుంటాయి కాబట్టి వీటిని ప్యారలల్స్ అని కూడా అంటారు. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుందండి మరి మనకి? ఇమాజినరీ హారిజంటల్ లైన్స్ ఆన్ ద గ్లోబ్ ఆర్ కాల్డ్ ద లాటిట్యూడ్స్. ఓకేనా? నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద లాటిట్యూడినల్ ఎక్స్టెంట్ ఆఫ్ ఇండియా? 8 degrees 4 minutes north and 37 degrees 6 minutes north. Option B, 10 degrees 4 minutes north, 80 degrees 6 minutes north, 8 degrees 7 minutes east to 77 degrees 25 degrees east, 8 degrees 4 minutes north and 37 degrees 6 minutes north అండి. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే మనకి ఆన్సర్ ఎస్ ఆప్షన్ ఏ అండ్ డి సిమిలర్ గా ఉన్నాయి. జస్ట్ ఆప్షన్ డి ఎలిమినేట్ చేసేయండి, నన్ ఆఫ్ ద అబౌవ్ అని తీసుకోండి. ఓకేనా? ఆప్షన్ ని. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే మనకి ఆప్షన్ ఏ అండి. లాటిట్యూడినల్ ఎక్స్టెంట్ ఇండియాది అకార్డింగ్ టు ద లాటిట్యూడ్స్. ఓకే, ఇండియా లైజ్ ఇన్ ద నార్దర్న్ హెమిస్ఫియర్ అన్నాము. అయితే ఈ నార్దర్న్ హెమిస్ఫియర్ లో ఇండియా యొక్క లాటిట్యూడినల్ ఎక్స్టెంట్ ఏంటి అంటే 8 degree 4 minutes నార్త్ నుండి 37 degree 6 minutes నార్త్ అనమాట. ఓకేనా? సో అది సదర్న్ ఎక్స్టెంట్ అనమాట. దట్ ఈస్ రిలేటెడ్ ద అండ్ ద నార్దర్న్ ఎక్స్టెంట్. ఇవి రెండు కూడా సదర్న్ అండ్ నార్దర్న్ ఎక్స్టెంట్స్ ఆఫ్ ద లాటిట్యూడినల్ ఎక్స్టెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, నెక్స్ట్ వన్, విచ్ లాంగిట్యూడ్ ఈస్ టేకెన్ యాజ్ ద ఇండియన్ స్టాండర్డ్ మెరీడియన్? ఏమన్నారు? ఇండియన్ స్టాండర్డ్ మెరీడియన్ గా ఏ లాంగిట్యూడ్ ని తీసుకోవడం జరుగుతుంది? 82 degrees 30 minutes east, 8 degree 4 minutes north, 68 degree 7 minutes east,
37 degrees 6 minutes నార్త్ అండి. సో ఏ పర్టికులర్ లాంగిట్యూడ్ ని ఇండియన్ స్టాండర్డ్ మెరిడియన్ గా తీసుకోవడం జరిగింది అని అంటే 82 degrees 30 minutes ఈస్ట్ అండి. ఓకేనా? సో డైరెక్షన్స్ కూడా ఇంపార్టెంట్ అవుతాయి. అయితే లోకల్ టైం అనేది ఇక లైక్ లోకల్ టైమ్ ఆఫ్ ద లాంగిట్యూడ్ కాల్డ్ 82 degrees 30 minutes ఈస్ట్ కి సంబంధించిన ఈ లోకల్ టైం నే ఇండియన్ స్టాండర్డ్ టైమ్ గా తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో ది ఆప్షన్ ఏ ఈజ్ యువర్ ఆన్సర్ రిలేటెడ్ టు ద longitude that is taken as the Indian standard meridian. Okay, next one. The Indian standard meridian passes through how many states? 9, 6, 7, 5. ఏమన్నారు? ఇండియన్ స్టాండర్డ్ మెరీడియన్ అనేది ఎన్ని స్టేట్స్ త్రూ పాస్ అవుతుంది అంటే 5 స్టేట్స్ త్రూ పాస్ అవుతుంది. ఓకే, మరి ఆ ఇండియన్ స్టాండర్డ్ మెరీడియన్ ఏదైతే ఉందో, ఓకేనా, సో ఇండియన్ స్టాండర్డ్ మెరీడియన్ అనేది జనరల్ గా మనం ఇందాక ఒక లాంగిట్యూడ్ డిస్కస్ చేసాం. ఏంటది? 82 degrees. ఓకే, 82 degrees 30 minutes ఈస్ట్ అనేది, రైట్? సో ఈ పర్టికులర్ లాంగిట్యూడ్ అనేది ఏ స్టేట్స్ ద్వారా పాస్ అవుతుంది అని అంటే యూ హ్యావ్ టు కన్సిడర్ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఓకే, ఒడిస్సా అండ్ ఆంధ్రప్రదేశ్ అండి. సో ఈ 5 స్టేట్స్ ద్వారా ఇండియన్ స్టాండర్డ్ మెరిడియన్ అనేది పాస్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో హౌ మెనీ స్టేట్స్ అని న్యూమరికల్ గా అడుగుతారు క్వశ్చన్స్ అనేవి. సో దాంట్లో ఇండియన్ స్టాండర్డ్ మెరిడియన్ అనేది 5 స్టేట్స్ ద్వారా పాస్ అవుతుంది. ఇది లాంగిట్యూడ్ అండి, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ కూడా ఇక్కడ మీరు ఏ లాంగిట్యూడ్ అంటే 82 degrees 30 minutes ఈస్ట్ లాంగిట్యూడ్ అనేది ఈ 5 స్టేట్స్ ద్వారా పాస్ అవ్వడం జరుగుతుంది. సో దాన్నే ఇండియన్ స్టాండర్డ్ టైమ్ గా కూడా తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద టోటల్ డిస్టెన్స్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్ అండి? 2933 kilometers, 3124 kilometers, 2166 kilometers, 3214 kilometers. అదేంటంటే 2933 kilometers అన్నమాట. ఆప్షన్ ఏ ఈజ్ యువర్ ఆన్సర్. ద టోటల్ డిస్టెన్స్ ఫ్రమ్ ద వెస్ట్ టు ఈస్ట్ అండి. ఓకేనా? సో ఇండియాకి సంబంధించి చూసుకున్నట్లయితే వెస్ట్ టు ఈస్ట్ ఏదైతే ఎక్స్టెంట్ ఉందో, సో ఈ డిస్టెన్స్ అనేది 2933 kilometers అనమాట. ఓకేనా? అండ్ యూ హ్యావ్ కన్సిడర్ హియర్ లైక్ కంప్లీట్ గా ఏంటి, మనకి ఇండియా అనేది నార్థన్ హెమిస్ఫియర్ లో లై అవ్వడం జరిగింది ఆన్ ద ఎర్త్, రైట్? సో అలా దిస్ ఇస్ రిలేటెడ్ టు ద వెస్ట్ టు ఈస్ట్ ఎక్స్టెంట్ అనమాట. 2933 kilometers ద డిస్టెన్స్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వన్. విచ్ ఇమాజినరీ లైన్ divides India into 2 equal parts? Now let me check how many of you will answer perfectly. Okay, so proper గా చూడండి. ఏ ఇమాజినరీ లైన్ అనేది ఇండియాని 2 parts గా డివైడ్ చేస్తుంది అని అడిగారు. ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ఈక్వేటర్, బోత్ ఏ అండ్ బి. మాక్సిమం ఆఫ్ యూ విల్ ఆన్సర్ ఈక్వేటర్. ఎందుకంటే ఇందాకే మనం డిస్కస్ చేసాము నార్థన్ హెమిస్ఫియర్, సదర్న్ హెమిస్ఫియర్ డివైడ్ అవుతాయి. బట్ రాంగ్ ఆన్సర్. ఓకే, సో జస్ట్ ఒకసారి గెస్ చేయండి. యాక్చువల్గా ఎందుకోసం ఇది రాంగ్ అవుతుంది మరి ఈక్వేటర్ అంటే? ఈక్వేటర్ అనేది ఎర్త్ ని డివైడ్ చేస్తుంది. ఓకేనా? 2 ఈక్వల్ పార్ట్స్ గా. కానీ క్వశ్చన్ అడిగింది ఇండియా, ఎందుకంటే ఇక్కడ ఇండియా అనేది నార్థన్ హెమిస్ఫియర్ లో ఉంది. మరి ఇక్కడ ఇండియాకి సంబంధించి ఏది డివైడ్ చేస్తుంది నార్థన్ సదర్న్ హెమిస్ఫియర్స్ లో అంటే ఇండియాకి సంబంధించి, ఓకేనా, సో ఇండియాకి సంబంధించి మనకి ఏది డివైడ్ చేస్తుంది 2 ఈక్వల్ పార్ట్స్ గా అని అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అండి. ఓకేనా? ఆప్షన్ బి ఈజ్ యువర్ ఆన్సర్. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది 23 degrees, ఓకే, 30 minutes, రైట్? సో ఈ పర్టిక్యులర్ లాటిట్యూడ్ ఏదైతే ఉందో నార్త్ లాటిట్యూడ్ అనేది కంట్రీని లైక్ మీన్స్ ఇట్ ఈస్ పాసింగ్ త్రూ ఇండియా. ఓకే, సో అలా మిడిల్ ఆఫ్ సెంట్రల్ ఇండియా నుండి పాస్ అవ్వడం జరుగుతుంది. సో అందుకోసమే ఈ ఇమాజినరీ లైన్ అనేది ఇండియాని నార్దర్న్ అండ్ సదర్న్ హెమిస్ఫియర్స్ గా మళ్ళీ డివైడ్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి అనేది మీ ఆన్సర్ అనమాట. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది ఇండియాని 2 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది. ఈక్వేటర్ ఏంటంటే ఎర్త్ ని 2 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది నార్దర్న్ అండ్ సదర్న్ హెమిస్ఫియర్స్ గా. ఓకేనా? సో ఈ డిఫరెన్స్ నోట్ చేసుకోండి. అండ్ అలాగే మరి ఇక్కడ త్రూ సెంట్రల్ ఇండియా మనం పాస్ అవుతుంది 2 ఈక్వల్ పార్ట్స్ గా అన్నాము ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది. మరి త్రూ ఎన్ని స్టేట్స్ ఇది పాస్ అవుతుంది అని అంటే త్రూ 8 స్టేట్స్ అండి. మనం ఇందాక 5 స్టేట్స్ గురించి డిస్కస్ చేసాం. అదేంటి? ఇండియన్ స్టాండర్డ్ మెరిట్ అనేది 5 స్టేట్స్ ద్వారా పాస్ అవుతుంది. లాంగిట్యూడ్, ఇది లాటిట్యూడ్ అనమాట. ఓకేనా? అయితే ఈ పర్టికులర్ లాటిట్యూడ్ అనేది 8 స్టేట్స్ ద్వారా పాస్ అవుతుంది అన్నాము. ఆ 8 స్టేట్స్ ఏంటి మరి అంటే ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేసినట్లయితే మనకి గుజరాత్, ఓకే, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఓకేనా, అండ్ దెన్ ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ అండ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏంటంటే ఈస్టర్న్ స్టేట్స్ చూసుకుంటే త్రిపుర ఇంకా మిజోరం అండి. సో త్రూ దీస్ 8 స్టేట్స్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది పాస్ అవ్వడం జరుగుతుంది. క్లియర్ కదా మీకు? ఇక్కడ గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరం. So through these 8 states tropic of cancer passes, okay, through the Indian states,
అండ్ విచ్ డివైడ్స్ ఇండియా ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. ఓకేనా, సో అది మీ పర్టికులర్ ఎక్స్ప్లెనేషన్ టు ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అండి. ఆప్షన్ బి ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఇస్ ద 7th లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఏరియా వైజ్. కాన్సన్ట్రేట్ చేయండి, ఇక్కడ క్వశ్చన్ అడిగింది 7th లార్జెస్ట్ కంట్రీ ఏరియా వైజ్ గా అడిగారు. ఇది రీసెంట్ గా ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ లో కూడా వచ్చిన క్వశ్చన్. సో జాగ్రఫీలో ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ అనేవి మాక్సిమం నంబర్ ఆఫ్ టైమ్స్ అడుగుతున్నారు స్టాటిక్ ఏరియాస్ నుండి. ఓకేనా, సో ఆప్షన్స్ కి వెళ్తే చైనా, రష్యా, ఇండియా, బ్రెజిల్ అండి. ఆన్సర్ ఏంటంటే ఇండియా అండి. ఏరియా వైజ్ గా చూసుకుంటే వరల్డ్ లో 7th లార్జెస్ట్ కంట్రీగా ఇండియా ఉందన్నమాట. అయితే ఇక్కడ ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే రష్యా అండి. ఓకే, సెకండ్ వన్ ఏంటంటే కెనడా. ఏరియా వైజ్ గా ర్యాంకింగ్స్ చూసుకోండి. థర్డ్ పొజిషన్ లో చైనా, ఫోర్త్ పొజిషన్ లో యుఎస్ఏ, ఫిఫ్త్ పొజిషన్ లో బ్రెజిల్ అనమాట. ఓకేనా, అండ్ సిక్స్త్ పొజిషన్ లో ఆస్ట్రేలియా ఉంది. ఇవన్నీ ఏరియా వైజ్ గా అండి. అండ్ 7th పొజిషన్ లో ఇండియా అనమాట. ఓకేనా, సో ఇవి ద 7 లార్జెస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ ఏరియా వైజ్ గా. అలా ఇండియా పొజిషన్ ఎంత అంటే 7th అనమాట. ఇవన్నీ కూడా ఏరియా వైజ్ గా మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే పాపులేషన్ వైజ్ గా ఇలా డిఫరెంట్ గా కంట్రీస్ ర్యాంక్స్ అనేవి మారుతుంటాయి. ఇక్కడ ఏంటంటే ఇది ఏరియా వైజ్ గా చూసుకుంటే ఇండియా అనేది 7th లార్జెస్ట్ కంట్రీగా ఉండడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ వన్, విచ్ ఇస్ ద సదర్న్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా. తిరువనంతపురం, ఇందిరా పాయింట్, చెన్నై, కన్యాకుమారి. ఏమన్నారండి, సదర్న్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా అని అడిగారు. సో ఇండియా లైక్ దీంట్లో పర్టికులర్ గా మనకి ఆన్సర్ సదర్న్ మోస్ట్ పాయింట్ వచ్చేసి ఇందిరా పాయింట్ సదర్న్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా అండి. ఇది ఎక్కడ సిచ్యువేట్ అయి ఉంది అని అంటే విచ్ ఇస్ సిచ్యువేటెడ్ ఇన్ ద గ్రేట్ నికోబార్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. ఓకే, గ్రేట్ నికోబార్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ లొకేట్ అయి ఉంది. అండ్ ఇందిరా పాయింట్ అనేది ఇట్ ఈస్ నాట్ విజిబుల్ టుడే బికాస్ ఇట్ వాస్ సబ్మర్జ్ అండర్ ద సీ అండి డ్యూ టు ద 2004 సునామీకి సంబంధించి. ఓకే, సో యాక్చువల్ దెన్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా అని ఇందిరా పాయింట్ ని కన్సిడర్ చేస్తారు. ఓకేనా, ఆప్షన్ బి ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఇస్ ద లీడింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ యురేనియం. దేని గురించి అడిగారండి ఇక్కడ, లార్జెస్ట్ ప్రొడ్యూసర్స్ కానీ లీడింగ్ ప్రొడ్యూసర్స్ గురించి. జాగ్రఫీలో రిపీటెడ్ క్వశ్చన్ అనమాట. సో ఈ ఏరియాని మీరు ఫోకస్ చేయండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. లీడింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ యురేనియం అనమాట. సో ఆప్షన్స్ కి వెళ్ళినట్లయితే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, కెనడా, జర్మనీ, జాంబియా. ఆన్సర్ ఏంటంటే కెనడా అండి. సో యురేనియం సంబంధించి లీడింగ్ ప్రొడ్యూసర్ ఏది అంటే కెనడా అనమాట. ఓకే, వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ కెనడా? డూ కమెంట్ ఇన్ ద సెక్షన్. ఓకే, అండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ యురేనియం ఇన్ ద వరల్డ్ ఈస్ ఆస్ట్రేలియా అండి. ఓకే, సో ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయండి. ఆస్ట్రేలియా కూడా యాక్చువల్ గా లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అవుతుంది యురేనియం సంబంధించి వరల్డ్ లో. బట్ ఇచ్చిన ఆప్షన్స్ లో మనకి వన్ ఆఫ్ ద లీడింగ్ ప్రొడ్యూసర్ ఏది అంటే యురేనియం సంబంధించి కెనడా అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ మెజరింగ్ ద డిస్టెన్స్ ఇన్ స్పేస్ అండి. ఓకే, కిలోమీటర్స్, మీటర్స్, ఇంచెస్, లైట్ ఇయర్. ఆన్సర్ ఏంటంటే ఇది ఆప్షన్ డి. సో యూనిట్ ఆఫ్ మెజరింగ్ ద డిస్టెన్స్ ఇన్ స్పేస్ వచ్చేసి లైట్ ఇయర్ అనమాట. ద డిస్టెన్స్ దట్ లైట్ ట్రావెల్స్ ఇన్ 1 year అండి. ఏంటది, లైట్ ట్రావెల్స్ ఇన్ 1 year అనమాట. సో దాన్ని బేసిక్ గా తీసుకుంటారు. అంటే ఇక్కడ 1 light year ఈజ్ ఈక్వల్స్ టు 9.461 ఇంటూ ఓకే 1015 meters అండి. సో అలా ఒక్క లైట్ ఇయర్ ని క్యాలిక్యులేట్ చేసి, అంటే లైట్ అనేది 1 year లో ఎంత వరకు ట్రావెల్ చేస్తుంది, అలా లైక్ డిస్టెన్స్ అనేది స్పేస్ లో మెజర్ చేస్తారనమాట. ఓకే, దాని యూనిట్ ఏంటంటే లైట్ ఇయర్ అనేది. నెక్స్ట్ వన్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ప్లానెట్స్ ఈజ్ నోన్ ఫర్ ద ప్లానెట్ విత్ రింగ్. ఎర్త్, మెర్క్యూరీ, మార్స్, సాటర్న్. ఏంటండి సాటర్న్ అనమాట. ఆప్షన్ డి ఈజ్ యువర్ ఆన్సర్. ప్లానెట్ విత్ రింగ్ అని అడిగారు ఇక్కడ. ఓకేనా, సో ఇక్కడ కన్సిడర్ హియర్ దట్ ఈస్ రిలేటెడ్ టు సాటర్న్ అనమాట. ఓకే, దేర్ ఆర్ ద 4 గీంట్ గ్యాసియస్ ప్లానెట్స్ అండి. అవేంటి అంటే జూపిటర్ ఒకటి, సాటర్న్ ఒకటి, ఓకే యురానస్ అండ్ నెప్ట్యూన్ అండి. సో సాటర్న్ విచ్ హ్యాస్ యాక్చువల్లీ ఫార్ బై ద రింగ్ సిస్టమ్ అనమాట. సో దాట్ ఈస్ నోన్ టు హ్యావ్ ద రింగ్స్ ఫర్ ద లాంగ్ టైమ్. సో అలా దాన్ని ప్లానెట్ విత్ రింగ్ అని కన్సిడర్ చేస్తారు సాటర్న్ ని. ఓకే, అంటే ఇక్కడ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిన టాపిక్ ఏంటి జాగ్రఫీలో అంటే సోలార్ సిస్టమ్ కి సంబంధించి ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేవి రిపీటెడ్ గా అడుగుతున్నారు ప్లానెట్స్ నుండి. ఓకేనా, నెక్స్ట్ వన్, ఇన్ విచ్ స్టేట్ ద అజంతా అండ్ ఎల్లోరా కేవ్స్ ఆర్ లొకేటెడ్. మధ్యప్రదేశ్, గుజరాత్, ఒరిస్సా, మహారాష్ట్ర. అజంతా ఇంకా ఎల్లోరా కేవ్స్ అనేవి ఎక్కడ లొకేట్ అయి ఉన్నాయి అంటే మహారాష్ట్రలో లొకేట్ అయి ఉన్నాయండి. అజంతా అండ్ ఎల్లోరా కేవ్స్ అనేవి ఏ డిస్ట్రిక్ట్ లో మహారాష్ట్రలో అని అంటే ఔరంగాబాద్ డిస్ట్రిక్ట్ రైట్ ఆఫ్ మహారాష్ట్ర. అండ్ ఇక్కడ జనరల్ గా కేవ్ నంబర్స్ ఎన్ని, ఇక్కడ జనరల్ గా మనం చూస్తున్నట్లయితే వెయిట్ ఎ మినిట్.
కేవ్ నంబర్ 16 and 17 అనమాట. అండ్ ఇవి ఏ పీరియడ్ కి సంబంధించినవి అంటే గుప్తా పీరియడ్ కి సంబంధించినవండి. అజంతా అండ్ ఎల్లోరా కేవ్స్ అనేవి ఔరంగాబాద్ డిస్ట్రిక్ట్ లో మహారాష్ట్రలో లొకేట్ అయి ఉన్నాయన్నమాట. సో అలా కొన్ని జాగ్రఫీ బేస్డ్ గా కూడా లొకేషన్స్ అనేవి అడుగుతుంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాము. విచ్ కంట్రీ ఈస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కాఫీ ఇన్ ద వరల్డ్? బ్రెజిల్, శ్రీలంక, ఇండియా, మయన్మార్. So the largest producer of coffee in the world was Brazil andi. Option A is your answer. And Brazil is the largest producer of coffee. And in India, coffee mostly grown in the state of Karnataka. In which region and in which state? It is in Karnataka, in India especially. Okay, so worldwide ga chuskunte Brazil is the largest producer of coffee anamata. India lo most coffee which is produced and grown in the state of Karnataka. Okay, that was related to India, and worldwide it is Brazil. Okay, now option A is your answer. Next one. Where is the Central Rice Research Center located? Kolkata, Thiruvananthapuram, Delhi, Cuttack. So Central Rice Research Center అనేది కటక్ లో లొకేట్ అయి ఉందండి. ఓకే, అండ్ ఇండియా ర్యాంక్స్ ఇన్ సెకండ్ పొజిషన్ రిలేటెడ్ టు ద ప్రొడక్షన్ ఆఫ్ రైస్ అండి. ఓకే, రైస్ ప్రొడక్షన్ లో సెకండ్ పొజిషన్ లో ఇండియా ఉంటుంది. ఫస్ట్ పొజిషన్ లో చైనా అనమాట, టాప్ ప్రొడ్యూసర్ రిలేటెడ్ టు ద రైస్. ఓకే, అండ్ ఈవెన్ ఇంకొక థింగ్ ఏరియా గుర్తుపెట్టుకోండి, ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఎక్కడ లొకేట్ అయ్యి ఉంది అని. ఇది రీసెంట్ క్వశ్చన్ కూడా. ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి మనీలా అండి. ఓకే, దట్ ఈస్ ఇన్ ద ఫిలిపైన్స్. ఓకే, సో ఫిలిపైన్స్ లో లొకేట్ అయ్యి ఉంది. అండ్ ఇది రీసెంట్ SSGD ఎగ్జామ్ లో వచ్చిన క్వశ్చన్ కూడా. సో ప్యారల్ గా కవర్ చేయడానికి ట్రై చేయండి. సెంట్రల్ రైస్ రీసెర్చ్ సెంటర్ ఏమో కటక్ లో, అండ్ ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏమో ఫిలిపైన్స్ లో. ఓకేనా, నెక్స్ట్ వన్. What separates Andaman Islands from the Nicobar Islands? 9-degree channel, 12-degree channel, 10-degree channel, 15-degree channel అండి. ఓకే, సో అదేంటంటే 10-degree channel అనమాట. ఆప్షన్ C is your answer. 10-degree channel which separates okay Andaman and Nicobar Islands అండి. ఓకేనా, ద డిగ్రీ ఆర్ ద 10-degree channel. ఓకే, అండ్ ఈవెన్ ఫ్రమ్ ఈచ్ అదర్. ఎక్కడ ఇవి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ సపరేట్ చేసి 10-degree channel అంటే బే ఆఫ్ బెంగాల్ లో సపరేట్ చేయడం జరుగుతుంది 10-degree channel అనేది. ఓకేనా, సో ఇండియాకి జనరల్ గా 2 గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఉంటాయి. ఒకటి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, ఇంకొకటేమో లక్షద్వీప్ ఐలాండ్స్ అండి. సో అలా 2 గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఉంటాయి. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఏమో బే ఆఫ్ బెంగాల్ లో, లక్షద్వీప్ ఐలాండ్స్ ఏమో అరేబియన్ సీ అండి. అవునా, సో ఇలా 2 గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి జనరల్ గా ఇండియన్ ఓషన్, రైట్? సో విచ్ డివైడ్స్ ఇంటూ దీస్ 2 seas. ఓకే, సో అలా క్యాపిటల్ ఆఫ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఓకే, నౌ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Which is the largest freshwater lake in India? Ular Lake, Dal Lake, Sambar Lake, Lonar Lake. ఏమన్నారండి? లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా అని అడిగారు. ఆన్సర్ ఏంటంటే ఉలార్ లేక్ అనమాట. ఆప్షన్ ఏ ఈజ్ యువర్ ఆన్సర్. ఉలార్ లేక్ ఈజ్ ద లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా. అండ్ యూ హ్యావ్ టు కన్సిడర్ ఇది ఎక్కడ ఉందండి, దట్ ఈస్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ అనమాట. లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ అనేది. దీని లెంత్ ఎంతంటే 16 కిలోమీటర్స్ అండి. దీని యొక్క ఇన్ఫ్లో సోర్స్ ఏంటి అని అంటే ఏ రివర్ అని అంటే జీలం రివర్ అండి. ఏదది? జీలం రివర్ అనేది ద ఇన్ఫ్లో సోర్స్ అనమాట ఈ పర్టికులర్ ఫ్రెష్ వాటర్ లేక్ కి. ఓకే, లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా. తుబుల్ ప్రాజెక్ట్ అనేది కూడా దీనిపైన లొకేట్ అయ్యి ఉంది, ఉలార్ లేక్ పైన. ఓకే, అండ్ అదర్ ఫ్రెష్ వాటర్ లేక్స్ ఇన్ ఇండియాలో ఏంటంటే లోక్టక్ లేక్ కానివ్వండి, ఓకే, మణిపూర్లో, అండ్ ఈవెన్ బర్ఫానీ లేక్ మేఘాలయలో. సో ఇవి అదర్ ఫ్రెష్ వాటర్ లేక్స్ అనమాట ఇండియాలోనివి. లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఏది అంటే కంపేర్ టు లోక్టక్ లేక్ ఇవన్నిటితో చూసుకుంటే ఉలార్ లేక్ అనేది లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా విచ్ సిట్యుయేటెడ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఓకే, నెక్స్ట్ వన్. విచ్ స్టేట్ ఈస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ వీట్ ఇన్ ఇండియా అండి. సో మాక్సిమం లార్జెస్ట్ ప్రొడ్యూసర్స్ కి సంబంధించి నంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. దాంట్లో టాప్ ప్రొడ్యూసర్స్ ఇన్ ఇండియాకి సంబంధించి ఎస్పెషల్లీ వరల్డ్ వైడ్ కంటే ఎక్కువగా ఇండియన్ జాగ్రఫీ బేస్డ్ గా అడగాలి అనుకుంటే ఇండియాలో టాప్ ప్రొడ్యూసర్స్ ఏవి అనే వాటిపైన క్వశ్చన్స్ లైక్ టాప్ మినరల్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ కానీ ఈ పర్టికులర్ క్రాప్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ కానివ్వండి క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా రైజ్ అవుతున్నాయి. సో బెటర్ మీరు జాగ్రఫీ రిలేటెడ్ గా ఈ పర్టికులర్ ఏరియాని ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, సో లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ వీట్ ఇండియాలో ఇది అంటే ఆప్షన్స్ కి వెళ్తే ఉత్తరప్రదేశ్, పంజాబ్, మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్. లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ వీట్ ఇన్ ఇండియా వాస్ ఉత్తరప్రదేశ్ అండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఫుడ్ క్రాప్ ఇన్ ఉత్తరప్రదేశ్ ఏంటి అంటే వీట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఏంటంటే జనరల్ గా వీట్ అనేది ఏ టైప్ ఆఫ్ క్రాప్ అంటే రబీ క్రాప్ అండి. మనకి 3 types ఆఫ్ క్రాప్స్ ఉంటాయి కదా జనరల్ గా, జయద్ క్రాప్స్ అని, ఖరీఫ్ క్రాప్స్ అని, రాబీ క్రాప్స్ అని. సో వీట్ అనేది రాబీ క్రాప్స్ లోకి వస్తుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ రిలేటెడ్ టు ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ వీట్ ఇన్ ఇండియా వాస్ ఉత్తరప్రదేశ్. ఓకే, నెక్స్ట్ వన్.
Which of the following is India's largest salt producing state? రాజస్థాన్, గుజరాత్, ఒడిస్సా, తమిళనాడు. ఆన్సర్ ఏంటండి? గుజరాత్ అనేది లార్జెస్ట్ సాల్ట్ ప్రొడ్యూసింగ్ స్టేట్ అనమాట. ఓకే, ఏంటది? గుజరాత్ అనేది. అండ్ అలాగే లైక్ ఆఫ్టర్ గుజరాత్ నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టేట్ ఏది అంటే తమిళనాడు అనేది ద నెక్స్ట్ ఫాలోయింగ్ స్టేట్ అండి, విచ్ ఇస్ ద టాప్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఆఫ్ ఇన్ ఇండియా రిలేటెడ్ టు సాల్ట్ అనమాట. అండ్ విచ్ ఇస్ ఫాలోడ్ బై రాజస్థాన్ అనమాట. ఓకే, బట్ ఇక్కడ టాప్ స్టేట్ ఏది అని అంటే లార్జెస్ట్ సాల్ట్ ప్రొడ్యూసింగ్ స్టేట్ అంటే ఇండియాలో గుజరాత్ అండి. ఆప్షన్ బి ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ వన్, గారో అండ్ కాశీ హిల్స్ విచ్ ఆర్ పార్ట్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రేంజెస్? సత్పురా, వింధ్య, హిమాలయస్, ఈస్టర్న్ ఘాట్. అదేంటండి? హిమాలయాస్ అనమాట. ఓకే, గారో అండ్ కాశీ హిల్స్ అనేవి హిమాలయన్ మౌంటైన్ రేంజెస్ ఇందులో పార్ట్ అనమాట. అండ్ స్పెషల్గా చెప్పాలంటే పూర్వాంచల్ రేంజెస్ అంటారు కదా, అవే ఈస్టర్న్ హిమాలయస్ కన్సిడర్ చేస్తారు. సో ఈస్టర్న్ హిమాలయస్ అండ్ పూర్వాంచల్ రేంజెస్ అనేవి ఓకే, జనరల్గా ఈ పర్టికులర్ రేంజెస్ అనేవి దీంట్లో మనకి జాంతియా హిల్స్ అని, పట్కాయి హిల్స్ అని, లూషా హిల్స్ లేదా మీజో హిల్స్గా 3గా డివైడ్ అవ్వడం జరుగుతుంది. సో అలా కెన్ కన్సిడర్ హియర్. ఓకే, దిస్ రిలేటెడ్ టు ద గారో అండ్ కాశీ హిల్స్ అనేవి హిమాలయన్ రేంజెస్కి సంబంధించినవి. నెక్స్ట్ వన్, ఇన్ విచ్ స్టేట్ కుద్రేముఖ్ విచ్ ఇస్ ఫేమస్ ఫర్ ఐరన్ ఓర్ అండి. సో అది ఎక్కడ లొకేట్ అయి ఉంది అని అడిగారు. ఏ స్టేట్లో? కర్ణాటక, బీహార్, ఒడిశా, అస్సాం. ఏంటంటే అది కుద్రేముఖ్ అనేది ఐరన్ ఓర్ కి సంబంధించి ఎక్కువగా ఫేమస్ అనమాట. ఈ కుద్రేముఖ్ అనేది కర్ణాటకలో లొకేట్ అయి ఉందండి. ఓకే, సో కుద్రేముఖ్ మైన్స్ అని అంటారు జనరల్ గా. ఈ కుద్రేముఖ్ మైన్స్ అనేవి ఎక్కడ లొకేట్ అయి ఉన్నాయంటే వెస్టర్న్ ఘాట్స్ ఆఫ్ కర్ణాటక అండి. ఓకేనా? అండ్ దీస్ మైన్స్ ఆర్ నోన్ ఫర్ ఇట్స్ లార్జ్ డిపాజిట్స్ ఆఫ్ ఐరన్ ఓర్ అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్ అండి. కుద్రేముఖ్ ఐరన్ ఓర్ డిపాజిట్స్ అని లేదా కుద్రేముఖ్ మైన్స్ అని కూడా వీటిని కన్సిడర్ చేస్తారు. ఓకే, వెస్టర్న్ ఘాట్స్ ఆఫ్ కర్ణాటకలో ఇవి లొకేట్ అవ్వడం జరిగింది అనమాట. నెక్స్ట్ వన్, ద లార్జెస్ట్ రివర్ ఆఫ్ ఆల్ ద వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఆఫ్ పెనిన్సులర్ ఇండియా ఈస్ తాప్తి, కావేరి, కృష్ణ, నర్మదా. సో వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ లో పెనిన్సులర్ ఇండియాకి సంబంధించి లార్జెస్ట్ రివర్ ఏది అని అంటే నర్మదా రివర్ అండి. ఓకే, నర్మదా ఈజ్ ద లాంగెస్ట్ వెస్ట్వర్డ్ ఫ్లోయింగ్ రివర్ ఇన్ ఇండియన్ పెనిన్సులా. ఓకే, అండ్ నర్మదా రివర్ ఈజ్ ఆల్సో కాల్డ్ as ద రేవా రివర్ అని కూడా అంటారు దీన్ని. దీని లెంత్ వచ్చేసి 1312 కిలోమీటర్స్ అనమాట. సో ఇట్ మౌత్స్ ద అరేబియన్ సీ అనమాట అండ్ ఆల్సో గల్ఫ్ ఆఫ్ కంబత్ అండి. ఓకేనా, గల్ఫ్ ఆఫ్ కంబత్. That is related to the westward flowing river called Narmada. Okay, this is the largest of all the westward flowing rivers in the peninsular India. Next one, which mountain ranges separates the Indo-Gangetic plains from the Deccan Plateau? The Aravalli, the Vindhyas, the Satpura, the Sahyadri. ఓకే, అదేంటంటే ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్స్ ని ఇంకా డెక్కన్ ప్లాటివ్ ని సెపరేట్ చేసే ఏ పర్టికులర్ మౌంటైన్ రేంజెస్ అని అడిగారు. ఓకే, ఇక్కడ మనకి ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్స్ ఉంటాయి, ఇవి డెక్కన్ ప్లాటివ్స్ అనమాట. ఇండియా మ్యాప్ లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇక్కడ జనరల్ గా చూసుకుంటే మనకి వీటిని సెపరేట్ చేసేది ఇవి ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్స్ ని ఇంకా దట్ ఈస్ డెక్కన్ ప్లాటివ్ ని ఏ మౌంటైన్ రేంజెస్ అని అంటే ద వింధ్యాస్ అండి. వింధ్యా రేంజ్ అండ్ డిస్కంటిన్యూస్ చైన్ ఆఫ్ మౌంటైన్ రేంజెస్ ఇన్ ఇండియా. ఓకే, సో ఈ వింధ్యా మౌంటైన్స్ అనేవి నార్త్ ఇండియా అండ్ సౌత్ ఇండియాని లైక్ సెపరేట్ చేయడం జరుగుతుంది. అలా డెక్కన్ ప్లాటివ్ ఇంకా ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్ ని సెపరేట్ చేయడం జరుగుతున్న మౌంటైన్ రేంజెస్ ఏవి అంటే ద వింధ్యాస్. ఓకే, దాట్స్ ఆల్ రిలేటెడ్ టు ద జాగ్రఫీ మ్యారథాన్ క్వశ్చన్స్ అండి. ఐ థింక్ మీకు ఈ మ్యారథాన్ సెషన్స్ అనేది ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా సెషన్ ని మీరు కంప్లీట్ గా వాచ్ చేయడానికి ట్రై చేయండి ఇలాంటి మ్యారథాన్స్ అప్లోడ్ చేసినప్పుడు. ఎందుకంటే డిఫరెంట్ ఏరియాస్ నుండి మీకు క్వశ్చన్స్ ని పిక్ చేస్తూ మీకోసం స్పెషల్ గా ఈ క్లాసెస్ ని అప్లోడ్ చేస్తున్నాము. ఓకేనా? అండ్ ప్రతి ఒక్కరు కూడా రెగ్యులర్ గా మీరు కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వాలి అనుకుంటే మీకు కరెంట్ అఫైర్స్ అనేవి డైలీ కరెంట్ అఫైర్స్ తో పాటుగా ఇందులో మళ్ళీ మీకు సపరేట్ గా డిఫరెంట్ ఏరియాస్ ను తీసుకొస్తున్నాము. ఒకటి మంత్లీ కరెంట్ అఫైర్స్, ఇంకొకటేమో 6 months, 12 months అండ్ లాస్ట్ 3 months కరెంట్ అఫైర్స్ అని, ఇంకొకటి ఏంటి అంటే టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ అండి. అండ్ అలాగే ఇయర్లీ రౌండప్ సిరీస్ అని మాక్సిమం నంబర్ ఆఫ్ సెషన్స్ తీసుకున్నాం మనము. ఈ ఇయర్లీ రౌండప్ సిరీస్ లో ఏంటంటే జనరల్ గా మనము లైక్ ఇయర్లీ రౌండప్ లో ఇప్పుడు మిలిటరీ ఎక్సర్సైజెస్ అని, ఎకానామిక్ కరెంట్ అఫైర్స్ అని, సో అలా లైక్ అవార్డ్స్ అండ్ హానర్స్ ఏవి ఉన్నాయి, అపాయింట్మెంట్స్ ఏవి ఉన్నాయి 2023లో, అలా కంప్లీట్ గా ఇయర్లీ రౌండప్ క్వశ్చన్స్ అనేవి అన్ని కూడా MCQ బేస్డ్ గానే అనమాట. కరెంట్ అఫైర్స్ అనేవి డైలీ కరెంట్ అఫైర్స్ మాత్రం కాన్సెప్చువల్ గా డిస్కస్ చేస్తాం. లైక్ ఎవ్రీడే కొన్ని కాన్సెప్ట్ డిస్కస్ చేస్తాము, వాటికి సంబంధించి కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ద సెషన్ లో ఇస్తాను. సో అలా మీకు ఏంటంటే
ఫర్దర్ అప్కమింగ్ ప్రతి ఎగ్జామినేషన్కి క్విక్గా రివైజ్ అయ్యే విధంగా కరెంట్ అఫైర్స్ని మాక్సిమం నెంబర్ ఆఫ్ వేస్లో మీకు తీసుకురావడం జరుగుతుంది అనమాట. సో మంత్లీ కంపైలేషన్స్ అని, ఓకే, లాస్ట్ 6 months 12 months ఇంకా ఎంత ఈజీగా వీలైతే అంత ఈజీగా మీకు రివైజ్ చేయడానికి ఈ పర్టికులర్ సెషన్స్ని ప్లాన్ చేసామన్నమాట. సో ఆల్రెడీ మీకు శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసి ఉన్న ఇవన్నీ కూడా మీరు రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్లయితే మీకు ఈ మ్యారథాన్ సెషన్స్తో పాటుగా కరెంట్ అఫైర్స్ కంపైలేషన్ వీడియోస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఓకే, సో డూ వాచ్ ఇట్ అండ్ ట్రై టు షేర్ అవర్ వీడియోస్ టు అదర్ aspirants also, and don't forget to click the like button as well. Thank you guys. We'll be going to meet in the next other session. Until then, stay tuned. All the best for your upcoming examinations.